శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జాతక పరిహారాలకి, జాతకంలో ఉన్నటువంటి దోషాల పరిష్కారానికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా విరివిగా వాడబడుతున్నవి రుద్రాక్షలు. అయితే గతంలో మంచి మంచి రుద్రాక్షలు దొరికినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో విరివిగా ప్రపంచం మొత్తం వీటికి డిమాండ్ పెరగడం వల్ల అసలైనటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు దొరకడం చాలా కష్టంగా ఉన్నది. అయితే ప్రయత్నం చేస్తే ప్రతిదీ దొరుకుతుంది, అది నమ్మకంతో కూడుకున్నది. కాబట్టి మరి ఈ రుద్రాక్ష ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే కేవలం జాతకం ఉన్న వాళ్ళకే కాకుండా జాతకం లేదు, పుట్టిన తారీఖు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా వారి వారి సమస్యను బట్టి ఈ రుద్రాక్ష ధరించడం వలన ఇప్పటిదాకా అందరూ లాభపడిన వాళ్ళే తప్ప నేను ఈ రుద్రాక్ష వేసుకున్నాను నాకు ఈ పని జరగలేదు అన్నవాడు ఇప్పటిదాకా సర్వసాధారణంగా మనకైతే కనబడలేదు. అంటే రుద్రాక్ష అన్నది సాక్షాత్తు శివుని స్వరూపం. శివుణ్ణి ఆరాధించడం వల్ల నష్టపోయినవాడు ఉండడు, రుద్రాక్ష ధారణ వల్ల నష్టపోయినవాడు అయితే ఉండడం. అయితే రుద్రాక్ష ధరించడం వల్ల కొన్ని తప్పనిసరి నియమాలు అయితే ఉండడం జరుగుతుంది. అవి ఆ నియమం తప్పిన వాళ్ళకి కంపల్సరీగా శివుడి యొక్క ఆగ్రహానికి గురవడం జరుగుతుంటుంది. అలాగని భయపెట్టడం అయితే కాదు, కొన్ని ఇంపార్టెంట్గా నియమాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మాంసభక్షణ, మాంసం తినచ్చో తినకూడదా, ఇది ప్రధాన సమస్య. 100% మీరు మాంసం తినే కుటుంబంలో అంటే ఆ కమ్యూనిటీలో జన్మించి ఉంటే కంపల్సరీగా మీరు తినవచ్చు. అది ఇటువంటి తినని కుటుంబంలో జన్మించి ఉత్తమ గుణంలో జన్మించి ఉంటే కంపల్సరీగా మీరు ఆ నియమాన్ని పాటించవలసి వచ్చింది. ఇది ఒకటే కామన్గా రెమెడీ. ఇంకా తర్వాత దీనికి సంబంధించినయే ఈ మందు అది కూడా కామన్గా పక్కన పెడదాం. అయితే రుద్రాక్ష ఎవరు ఏ పర్పస్ కోసం ధరిస్తే వాటి ఫలితం దక్కుతుంది అనుకున్నప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏకముఖి రుద్రాక్ష అంటే రాజకీయంలో నిలదొక్కుకోవాలన్నా, గవర్నమెంట్ సర్వీస్ పొందాలన్నా, రాజకీయాల్లో విజయం సాధించాలన్నా ఏకముఖి రుద్రాక్ష ధరించవలసి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా ఏకముఖి రుద్రాక్ష అన్నది ప్రస్తుతం అన్నది లేవనే చెప్పచ్చు. చిన్న చితగా వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. కేవలం నాకు తెలిసి అది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి వద్ద మాత్రమే ఈ అసలైన ఏకముఖి రుద్రాక్ష ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అందువలన దీని బదులుగా మీరు 12 ముఖాల రుద్రాక్ష ధరించు. అంటే ద్వాదశ ఆదిత్య స్వరూపం 12 ముఖాలు కామన్గా దొరుకుతుంటుంది. కొంత ఖరీదు ఎక్కువైన 12 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల అది రాజకీయ విజయం, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ రుద్రాక్ష మీకు సహాయపడుతుంది. ఇక 2 ముఖాల రుద్రాక్ష, ఇది భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే వారు ఏకం అవడానికి, అలాగే పెళ్ళి ఆలస్యం అవుతుంటే తొందరగా వివాహం జరగడానికి, అలాగే ధనం నిలవాలంటే దానికి ఈ 2 ముఖాల రుద్రాక్ష ధరిస్తే సరిపోతుంది. ఇక ఎక్కువ సమస్యలు అంటే నిరుద్యోగ సమస్య, వ్యాపారంలో నష్టం, ఉద్యోగం లేకపోవడం, దీనికి సప్తముఖి రుద్రాక్ష ధరించవలసి ఉంటుంది. ఇక సకల వ్యసనాలకి పాటుపడి అసలు చదవటం లేదు, రకరకాల ఆలస్యాలు, ఈ పేకాట, జోదం, ఆన్లైను, భ్రష్టుడు అయిపోతున్న వాడికి అష్టముఖి రుద్రాక్ష ఇది మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది. అష్టముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నష్టపోయి ఉన్నా తిరిగి వాడు పుంజుకోవడం అన్నది చాలా వరకు జరిగే అవకాశం ఉంది. బట్ ఇలాగ ప్రతి సమస్యకి కూడా రుద్రాక్ష ఉంటుంది. బట్ కానీ ఒరిజినల్ రుద్రాక్ష అన్నది సహజంగా దొరకడం కష్టం. అంటే మీకు నమ్మకం ఉన్న చోట రుద్రాక్ష టెస్ట్ చేసి అది మీకు రుజువైన తర్వాత ధరిస్తే కంపల్సరీగా దాని ఫలితం మీకు దొరికే అవకాశం ఉంది. సహజంగా నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అయితే మన దగ్గర మాత్రం కొంతవరకు అన్ని ముఖాలు అయితే దొరకటం లేదు, కానీ విరివిగా దొరికే కొన్ని ముఖాల రుద్రాక్షలు మన దగ్గర లభ్యం అవుతున్నాయి. ఎవరన్నా కావలసిన వాళ్ళు స్వయంగా సంప్రదించి దాన్ని పరీక్షించి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. స్వస్తి.